అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ కొనసాగుతుంది. మరోవైపు కౌశిక్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే గాంధీ అనుచరుడు కృష్ణ చైతన్య ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అడిషనల్ డీసీపీ రవిచంద్ర రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేస్తుంటే స్థానిక పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు. మరోవైపు ఈ కేసును సుమోటోగా కూడా స్వీకరించారు సైబరాబాద్ పోలీసులు. ఇక బిఎన్ఎస్ 11 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. A1 అరకపూడి గాంధీతో పాటు 15 మంది అనుచరులపై కేసులు పెట్టారు. అటు నిన్న అరకపూడి గాంధీ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపి కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలియజేశారు. న్యాయం చేసే వరకు సిపి ఆఫీసును వదిలేది లేదు అని అక్కడే బైఠాయించారు. చివరికి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి వద్ద విడుదల చేశారు. ఈ క్రమంలో హరీష్ రావు చేతికి స్వల్ప గాయమైంది. రాత్రి కేశంపేట్ పోలీస్ స్టేషన్ నుంచి హరీష్ రావును విడుదల చేశారు. అరకపూడి గాంధీతో పాటు మరో 15 మందిపై కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న జరిగినటువంటి ఘటన పైన అరకపూడి గాంధీతో సహా మరొక 15 మంది పైన సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వీరిపైన ఐపీసీ సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం 189, 191 పార్ట్ 2, 191 పార్ట్ 3, 61, 132 రెడ్ విత్ 351(2) కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం 190 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇందులో కొంతమంది అరెస్ట్ అవ్వడం జరిగింది. వారికి పూచికత్తులతోటి వారందరినీ కూడా విడుదల చేశారు. మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడనేటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కూడా పాడి కౌశిక్ రెడ్డిపై కూడా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పాడి కౌశిక్ రెడ్డి పైన అడిషనల్ ఎస్పీ రవిచంద్రన్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటే అతనిపై కూడా 2 సెక్షన్ల కింద 132, 351 పార్ట్ 3 బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి రాయదుర్గం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించాడనేటువంటి అభియోగాల ఆరోపణలతోటే ఈ కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి మరికొంతమంది కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటాం, కౌశిక్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకుంటాం అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా హైడ్రామా నడిచింది. సిపి కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వారందరినీ కూడా హైదరాబాద్ అవుట్స్కట్స్ తరలించడం జరిగింది. కేశంపేట పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ వాళ్ళని చాలా సేపు అక్కడే పోలీస్ స్టేషన్ లో పెట్టడంతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో వీరందరితోటి సంతకాలు తీసుకొని వదిలిపెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరిని అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుకు స్వల్ప గాయం కూడా అయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు వ్యవహారానికి సంబంధించి అరకపూడి గాంధీ, మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి పోలీసులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరు వ్యవహరించినా వారిపై కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్పారు. పవన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా స్పందించే తీరిక లేదు. లాండ్ ఆర్డర్ మీ దగ్గర ఉంది, హోమ్ మినిస్టర్ మీరే కదా, ఒక్కసారిగా స్పందించాలి. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో ఇట్లా గొడవ జరుగుతుందంటే ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కాదు. ఏం జరుగుతుందని అడగాల్సిన అవసరం లేదు, ఏం జరుగుతుందని అలర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ గాలి వదిలేసి మళ్ళీ మీడియా చిట్ చాట్ లో ఏదో ఒకటి మాట్లాడారు. తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా